డిఎస్సి పై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారని తెలుస్తోంది. పెన్షన్ 4000కు పెంచుతూ మూడో సంతకం చేస్తారు. 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై, 5వ సంతకం స్కిల్ సెన్సెస్ పై ఉంటుందని తెలుస్తోంది. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఆయన మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వీటితో పాటు టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కూడా రెండో సంతకం చేస్తారని తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర, ప్రియాంక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రస్తుతము చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో కూడా పక్కన మంత్రులు ఎవరైతే ఈ రోజు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారో వారితో కూడా భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ మంత్రివర్గ కూర్పైపోయినా అదేవిధంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి శాఖలకు సంబంధించి కూడా చర్చ అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు ఏదైతే మంత్రివర్గానికి సంబంధించిన శాఖలకి సంబంధించి అనంతరం కూడా ఒక పక్కన తిరుమల కూడా కుటుంబ సభ్యులతో కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. వెళ్ళిన అనంతరం తెల్లవారుజామున కూడా ఒక పక్కన తిరుమలలో దర్శనం చేసుకున్న అనంతరం కూడా రేపు సాయంత్రానికల్లా తిరిగి వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 4:40 నిమిషాలకి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా ఏపీ సెక్రటరియట్ లో కూడా బాధ్యతలు తీసుకుంటారనేసి కూడా దీనికి సంబంధించి ముహూర్తాలు కూడా పెట్టినట్టు కూడా ఒక పక్కన తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించారో దానికి సంబంధించి మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం అనేసి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి కూడా దానికి సంబంధించి రద్దు చేస్తామనేసి కూడా ఈ ప్రచారంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరొక చూసుకుంటే సామాజిక పెన్షన్లను కూడా 4000 కూడా పెంచుతామనేసి దీనిపైన కూడా సంతకం చేస్తారనేసి ఒక పక్కన తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మొదట వచ్చేసి మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం పెడతారనేసి చాలా వరకు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనికి సంబంధించి విస్తృతంగా ప్రతి ఒక్కరి రైతులైతేనేమి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా రెండో సంతకం దీనికి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి భూములు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా జిరాక్స్ కాపీలు వేస్తారు. దీనికి సంబంధించి ఒరిజినల్ పేపర్లు అన్ని కూడా ప్రభుత్వం ఉంటాయనేసి చాలా వరకు కూడా ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో ఈ యాక్ట్ ని రద్దు చేస్తామనేసి కూటమి ప్రచారంలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యాక్ట్ ని కూడా రద్దు చేస్తామనేసి రెండో సంతకం కూడా ఈ ఫైల్ పైన పెట్టే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే పెన్షన్లు, సామాజిక పెన్షన్లు కూడా 4000కు చేస్తాము. దీనికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ పెన్షన్లు కూడా కలిపి కూడా ఇవ్వడం జరుగుతుందనేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మూడో సంతకం కూడా దీని మీద పెడతారనేసి కూడా చాలా వరకు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన దీనికి సంబంధించిన ఫైల్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే మెగా డిఎస్సీ ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, అదే విధంగా చూసుకుంటుంటే సామాజిక పెన్షన్లు 4000కు పెంచుతూ ఉండే దానిపై కూడా రేపు సాయంత్రం కూడా సెక్రటరియట్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియాంక, రాఘవేంద్ర, అయితే అన్నా క్యాంటీన్లు ఏదైతే పునరుద్ధరణపై కూడా సంతకం చేస్తారన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే అన్నా క్యాంటీన్ అంటే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే మొదటి 3 సంతకాలు కూడా దీని మీద జరుగుతా ఉంటే అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాంటీన్ అన్నింటినీ మూసివేయటమే కాకుండా వాటిని అన్ని కూడా చాలా వరకు ఒక పక్కన ఈ సచివాలయాలుగా కూడా మార్చడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళెవరు కూడా ఎవరికి కూడా తిండి లేదు అనకుండా కూడా అతి తక్కువ ధరకే కూడా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో వాటిని వెంటనే కూడా ఆపివేయడం తోటి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారనేసి దీనికి సంబంధించి కొన్ని
అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వారి ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్ల రూపంలో మొబైల్ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేసి కూడా తక్కువ ధరకే కూడా దీనికి సంబంధించి ఉదయం అయితేనేమి మధ్యాహ్నం అయితేనేమి 2 పూట్ల కూడా భోజనం టిఫిన్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్న క్యాంటీన్లను రీఓపెన్ చేయడానికి కూడా ఒక పక్కన గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో రద్దు చేసిన అనంతరం కూడా టీడీపీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్ కూడా పునరుద్ధరిస్తామనేసి ఒక పక్కన ఎలక్షన్ కి సంబంధించి ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా చాలా వరకు వీటిని కూడా పునరుద్ధరించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని మీద కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. మొదట అయితేనేమి వీటి చేసిన తర్వాతనే దీనికి సంబంధించి కూడా ఒక పక్కన ప్రభుత్వం అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.